అబద్ధాలు చెప్పుకోబోతుందే చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి అని చెప్పి పూజ చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం ఒకవైపున చేస్తూ గుడిలో నుంచి ఆయన బయటకు వస్తా ఉంటే చంద్రబాబు గుడి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా సిబిఐ ఇంటికి వచ్చే గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఎన్డీఆర్ఐ రెండు కూడా ల్యాబ్ సర్టిఫికెట్లు ఎటువంటి గొడ్డు మాంసం గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఈ మాదిరిగా కట్టలు పట్టుకొని ఎటువంటిది పోలీసులను పెట్టుకొని సర్టిఫికెట్లు పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సింది అడ్డగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా అబద్ధాలు చెప్పావు నడి రోడ్డు మీద ఇలా పోలీసుల సమక్షంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కర్రలుగా పట్టుకొని దెబ్బతీశాము కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకుని మీద కర్రతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే అబద్ధాలు చెబుతూ మోసం చేస్తూ వక్రీకరిస్తూ దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి కారులో ఉన్న రాంబాబన్నను భావోద్వేగాలను అడ్డగించి ఒకవైపున చేస్తూ కారును బాధకు వైపున చంద్రబాబు పోలీసుల సమక్షంలోనే ఏకంగా సిబిఐ కూడని మాటలంటూ ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో బూతులు తిడుతూ ఎన్డీటీబీ బూతులు తిడుతూ రెండు కూడా తన కారు మీద దాడి చేస్తే